ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక 5వ తారీఖు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామిళ్లకు భూమి లేదు, కానీ వేలానికి భూమి ఉంటుంది, బరాబర్ ఉంటుంది. లెక్కేనా అది? 1000 మంది ఓటేసిరా, 85% నిజమే అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకి ఇవ్వడానికి భూమి ఉండదు. పేద ప్రజలకు 4 ఎంతనా 60 గజాల 60 గజాల భూమి ఇచ్చడానికి మాత్రం చేతనెత్తిలట. కానీ వందల వేల కోట్ల విలువ చేసే భూములు మాత్రం అమ్ముకొని తింటారు. అది కాంగ్రెస్ నైజం, వాళ్ళ రక్తంలో ఉంది. అది భూములు అమ్ముకొని తినడంలో వాళ్ళు సిద్ధహస్తులు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ దేశాన్ని దోసుకు తింటూనే ఉంది. 13-12 లక్షల ఎకరాల భూమి వక్ఫ్గా అప్పచెప్పిరా వాళ్ళు. అలా చరిత్ర ఏంది మీరు కట్టేటడుగుతారు మీరు? ఇక నిన్నటికెళ్ళి నేను పాపం చాలా కష్టపడతాను, పడాలి, నువ్వు తప్పలేదు. కానీ ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గతంలో తీర్మానం వలన 2 గ్లాసులు తీసుకొని ఆ గ్లాసుల వాటర్ ఇంకో గ్లాసులోకి పోసి ఇలా కాళేశ్వరం నీళ్ళు ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్టుకు నీళ్ళు వదులుతున్నారని అన్నాడు. ఇప్పుడు వాని చెప్తాను కదా, మీరు మా సిందబ్బాను నవీన్ పద్యాలు చేసిన లంగా మాటలు లంగా ముచ్చట్లు 100 ఉన్నాయి. రోజు ఒకటి చెప్తానే మీకు, రోజుకు ఒకటి కావాలంటే చెప్పు, మీ ఇస్తా. 100 చేసిన అన్నగారు గతంలో 1 ఎకరం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 40,000 అట ఉండేదట. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 80,000 అట. ఒకేసారి 100% పెంచట. ఇది ఇప్పటి నుండి రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఆ బాధ తెలుస్తుంది. ఇప్పుడు ఏమి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఒక ఆయన సర్పంచ్, లేదంటే ఒక ఆయన కార్యకర్త ఉండే, ఆయన ఇందిరామ్మ రాజ్యంలో. ఆయన గతంలో ఎకరం కొంటే 40,000 అయింది. ఇప్పుడు ఆయన ఎకరం కొనాలంటే 80,000 కట్టాలి. పుసుకున్న వాడు బిజినెస్ మ్యాన్ అనుకోరి, రియల్ ఎస్టేట్ దందా చేస్తాడు అనుకోరి, వాడు కొని అమ్మేందుకే ఇంకా లాభం అయిపోతుంది. ఇంకా అని మిగిలేదే ₹1,00,000 మిగులుతాయి. ఆ లక్షకు లక్ష రిజిస్ట్రేషన్ పోతాయి. ఇక కొనేటోడు ఉండడు, అమ్మేటోడు ఉండడు. ఇంకా భూమి మీద అమ్మేటోడు రేటు తక్కువ చెప్పాలి, ఎందుకంటే రిజిస్ట్రేషన్ పైలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి. కొనేటోడు అమ్మ మళ్ళీ రేపు ఇంకోటి కమ్మంటే ఆ రిజిస్ట్రేషన్ పైలే సగం అయిపోతాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెట్టుబడికి గిట్టుందా లెక్క. నువ్వు ఈ 40,000 కానీ ఆగిపోయినవి. హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్ కొంతోని బాధ చూడాలి. ఇంకా ఓపెన్ ప్లాట్ అపార్ట్మెంట్ కొంతోడు ఏడ్చాలే, ఆడు కొనలేక. రెవెన్యూ శాఖ రైజింగ్ ఉన్నది, మామూలు రైజింగ్ అది, వేరే లెవెల్ అది. గుడ్ మార్నింగ్ అన్న, జై తెలంగాణ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కిషన్ రెడ్డి మైండ్ దొబ్బిందట, ఇంకా నాకు తెలియదు యాక్చువల్లీ. ఎంటర్టైన్మెంట్ కావాలట. మీరు అసలు న్యూస్ పేపర్ చదవడం లేదట అని. చెరికాల జోరు అనే మాట వీఆర్ మిస్సింగ్ అట. చేరికల జోరా అని, చేరికల జోరు రేపటి నుంచి చూద్దాం. చూస్తూనే ఉన్నా రోజు ఇంత పేపర్ చెప్తానే మీకోసం. చేరికల జోరు, చేరికల జోరు మా సార్ పార్టీలు ఉంటుంది. ఇలానే బీజేపీ యూపీఐ మీద ట్రాన్సాక్షన్ E20 అంటూ ఉంటే 2029లో రాహుల్ గాంధీ గారు ఎర్రకోట, ఇక రాహుల్ గాంధీ ఈశ్వర్కి శపథ లేతాము అంటాడంట. మరి జర ఈ అంట తీసేరా, E20 పెట్రోల్ కానీ యూపీఐ మీద ట్రాన్సాక్షన్ ఫీజు కానీ ఇది తీసేయపోతాట. మరి బీజేపీ గవర్నమెంట్ పోతాట 2029లో రాహుల్ గాంధీ అవుతాట. గుడ్ మార్నింగ్, జేబీఆర్ఎస్. ఏకి బచ్చగాయల గురించి మనం మాట్లాడతామే, లొటపీస్ గాళ్ళ గురించి మనం మాట్లాడతామని నీ మాట కూడా మన నీ ఇష్టం, నాకు సంబంధమే లేదు. బచ్చగాయల గురించి ఏది మాట్లాడతాయి వాటిని తొలగించి చిత్తంగా తెలివి అయిందా ప్రశ్నించిన ఆడు ఏడా ఆకుల మనోజు ప్రశ్నించిండా గిజవంటి కామెంట్ అని మా ఆకుల మనోజ్ అందరూ అవుతాయి. ఆ గుజురాడు శిష్యాలను పట్టుకొని ఈ ప్రశ్నించిండా ఏడా 1, 2, 3 అని ప్రశ్నించిండా? నాకు తెలియదు ప్రశ్నించింది. వెరీ అని రాకేష్ రెడ్డి గట ఎలక్షన్ ముందే గుర్తొచ్చిందా? ఇన్ని రోజులు ఎక్కడున్నాడు? నీకు అదే అడుగుతున్నా. ఇంజనీరింగ్ కాలేజీలు, లేదంటే ఇంటర్మీడియట్ కాలేజీలు, నారాయణుడు, శ్రీ చైతన్యుడు, లేదంటే నిరుద్యోగులు, పాదయాత్రలు, ఎలక్షన్ రాగానే గుర్తొచ్చిందా ఆకుల మనోజు? ఇవన్నీ మావాడు పెడతారు కామెంట్, పేరు వేరుంటాయి కానీ ఆకుల మనోజు ఇవన్నీ మన చింతపండు మల్లన్న గారికి ఎమ్మెల్సీ దగ్గర అవ్వడంగానే నారాయణ కాలేజీ గుర్తొచ్చింది. ఇవాళ ఇస్తున్నా నారాయణ కాలేజీ యాడ్స్, ఇవాళ పెడుతున్నా. మీ గురువుకి ఇవాళ వచ్చిందా సోయి? ఎలక్షన్ దగ్గర అవ్వడానికి వచ్చింది అది నారాయణ చైతన్య. మరి మీ గురువుకి వేణుకుమార్ గుర్తు రాలేదండి? మీ గురువు వేణుకుమార్ కోసం ఆడికి పోలే ఖమ్మంకి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు ఏమేసి
నిరుద్యోగులకు ప్రభుత్వాన్ని వారధిగా ఉంటున్నాడు. ఆ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు, పోయిండు. పోయినాడా మరి రాకేష్ రెడ్డి పోయింది కదా, ఎలక్షన్ వచ్చిందని పోయిన అనుకుందాం. మరి ఎలక్షన్ వచ్చినా ఆయన ఏడికి పోతాడంటే బ్లాక్ మెయిల్ చేస్తాను పోతాడు. ఆయన నారాయణ కాలేజ్ బ్లాక్ మెయిల్ అయితే ₹1,00,00,000 వస్తాయి. నిరుద్యోగి వేణుకుమార్ ఆత్మహత్యకి హాస్పిటల్ కాడికి పోతే ఏమొస్తాయి? బొచ్చు వస్తా, ఏది రాదు. ఓట్లకు ₹1000 ఇస్తాడు రేపు వేణుకుమార్కి ఓడెత్తాడని మునుస్తుండు. వేస్తారా రేపు నిరుద్యోగులు? నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉన్నోళ్ళు రేపు వేణుకుమార్కి కానీ ఇంకోరు కానీ 500 కాదు 1000 ఇస్తాడు. మీరు ఓటేరి ఆ 1000 ఏడు సంపాదించంటే నారాయణ సీతయ్య కాదు సంపాదిస్తాడు. మీతో పని ఏంది? మీరు ఉంటేది, మీరు చేస్తేంది, అంతే కదనే. పెట్టినోడు లెక్క. చెప్పినా కదరా నాయన, కామెంట్ ఎటు పక్క నుంచి వస్తుంది?